తలకాయ కూర రెసిపీ చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పట్టా, లవంగం, ఇలాచి, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలి. తలకాయ కూర మంచి ఉప్పు కారం వేసుకొని కొంచెం నానబెట్టుకున్నాక ఉల్లిపాయలు వేసుకొని మంచి కలుపుకోవాలి. ఇట్లా నీరంతా పోయే వరకు కలుపుకుని మూత పెట్టుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత అందులో వాటర్ వేసుకొని కొంచెం ఉడకపెట్టుకోవాలి. ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకొని ఉడకపెట్టుకోవాలి. చాలామందికి తలకాయ కూర ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు సింపుల్గా. తలకాయ కూరలో వాటర్ వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని కొత్తిమీర సన్నగా తురిమి సన్నగా కోసుకొని కూరలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. బొక్కలు ఎక్కువ ఉంటాయి. గరం మసాలా పౌడర్ వేసుకోండి. నేను ఇలా ఏ పొడిలు వేయట్లేదు, ఒకటి గరం మసాలా ఒకటి వేస్తున్నా. గరం మసాలా, కొత్తిమీర వేసుకొని కుక్కర్ పెట్టుకోవడమే. తలకాయ కూర ఒకసారి తిని చూడండి, బాగుంటుంది. నేను ఎప్పుడు తినలేదు, ఇప్పుడు చేశాక తింటే బాగానే ఉంది. బొక్కలు ఎక్కువగా ఉంటే పిల్లలకి చూసి పెట్టండి. కుక్కర్ మూసినాక ఉడికినాక మూత తీయండి. రెడీ అయిపోయింది తలకాయ కూర. ఇలా చపాతీకి కూడా బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి.